25 ఏళ్ల యువకుడు నెక్ మసాజ్ ఒక గంట సేపట్లోనే స్ట్రోక్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది 3 days బ్యాక్ నా దగ్గరకు వచ్చిన కేసు ఒక డీటెయిల్స్. ఆ అబ్బాయికి ఒక 26 years ఉంటాయి. హెయిర్ కట్ అయిన తర్వాత నెక్ మసాజ్కని వెళ్ళాడు. ఇలా ఫోర్స్ఫుల్గా మెడ తిప్పిన వెంటనే విపరీతంగా హెడ్ఏక్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఫోన్లో ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అనుకుని లైట్ తీసుకున్నాడు. ఒక 10 నిమిషాల్లో తల అంతా తిరగడం స్టార్ట్ అయింది. కళ్ళు మసక బారడం, మాట అనేది నత్తి బారడం అనేది స్టార్ట్ అయింది. సో మాటలో తడబాటు రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు, ఇలా ఉంది కండిషన్ అంటే. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకొని రమ్మన్నాను. అబ్బాయి హాస్పిటల్కి వచ్చే దారిలో కూడా 2 episodes ఆఫ్ ఫిట్స్ వచ్చాయి, అంటే సీజర్స్ లాగా వచ్చాయి. దాని తర్వాత పేషెంట్ మేము రిసీవ్ చేసుకోగానే పేషెంట్ ఎలా ఉన్నాడంటే విపరీతమైన హెడ్ఏక్తో బాధపడుతున్నాడు. కళ్ళు అనేది మసక బారినట్టుంది, మాటలో తడబాటు ఉంది. అండ్ చేతులు పవర్ చెక్ చేస్తే రైట్ హ్యాండ్లో పవర్ అనేది 80% ఉంది. మాకు వెంటనే డౌట్ వచ్చి ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేయించాం. ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చూపించగానే మేము భయపడినట్టే జరిగింది. ఈ వర్టిబ్రల్ ఆర్టరీ అనేది చీలింది. దాన్నే వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అంటారు. ఈ వర్టిబ్రల్ ఆర్టరీ అనేది మన హార్ట్ నుంచి బ్రెయిన్కి సప్లై చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టరీ. అది చీలడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువయ్యి స్ట్రోక్ అనేది డెవలప్ అవుతూ ఉంది. బట్ పేషెంట్ విత్ ఇన్ 1 hour వచ్చాడు కాబట్టి యాంటీ కోయాగులేషన్స్ అండ్ యాంటీప్లేటెట్స్ పెట్టడం ద్వారా ఆ స్ట్రోక్ అనేది పెద్దదవ్వకుండా నివారించగలిగాం. అదే ఈ పేషెంట్ ఒక 1 or 2 hours కానీ లేట్గా మా దగ్గరకు వచ్చి ఉంటే ఆ స్ట్రోక్ పెద్దదై పర్మనెంట్ పక్షవాతం రావడం కానీ లేకపోతే ప్రాణాలే కోల్పోయే స్థితిలో ఉండొచ్చు. సో మీరు ఇలాంటివి అవ్వకుండా కాపాడుకోండి. అసలు ఈ నెక్ డిసెక్షన్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఇది రాకుండా ఎలా నివారించవచ్చు, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి పూర్తి వీడియో యూట్యూబ్లో చెక్ చేయండి. థ్యాంక్ యూ.